ట్రేడింగ్‌లో ఎప్పుడైనా స్టాప్ లాస్ హిట్ అయిందనే బాధ కంటే, ట్రేడ్ మిస్ అయింది లేదా ప్రాఫిట్ మిస్ అయిందనే బాధ చాలా మనకెక్కువుంటది. దీన్నేమంటారంటే, రిగ్రెట్ అవర్షన్ అంటారు. ఈ రిగ్రెట్ అవర్షన్‌ని 2 కేసెస్‌లో చూద్దాం. కేస్ నంబర్ 1 ఏంటంటే, మీరు మొత్తం అంతా సెటప్‌కి రెడీ అయ్యారు. ట్రేడ్‌కి రెడీగా ఉన్నారు. చార్ట్‌లో బ్రేకౌట్ వచ్చింది. లేదా మీ సెటప్‌కి సంబంధించి ఏదో ఒక బుల్లిష్ సిగ్నల్ వచ్చింది. జస్ట్ ఏంటి మిగిలింది ఏంటంటే, మనం బై బటన్ ఒక్కటి నొక్కడం. కానీ అదే టైంలో జస్ట్ బై బటన్ ప్రెస్ చేసే టైంలో మనకి లోపల అంటే మన మనసులో అనిపిస్తుంది అనమాట. లాస్ట్ టైం కూడా ఇలాగే చేసావు, నీకు చాలా లాస్ వచ్చింది, మళ్ళీ చేస్తావా అని లోపల లోపల మనకు అనిపిస్తుంది అనమాట. సో మనం ఏం చేస్తాం వెంటనే అవును నిజమే అని వెంటనే ఆ ట్రైన్ని స్కిప్ చేసేస్తాం. ఎప్పుడైతే మనం స్కిప్ చేసి జస్ట్ దాన్ని వాచ్ చేయడం స్టార్ట్ చేసామో ఏదైతే స్టాక్ ఉందో అది రాకెట్ అవుతుంది. అంటే అదే ట్రెండ్ పైకి కొనసాగిస్తుంది అనమాట. సో వెంటనే మనకి ఏమనిపిస్తుంది, మనం చాలా తప్పు చేసాం, వెంటనే తీసుకున్నా బాగుండేది అనిపిస్తుంది. కేసు నెంబర్ 2 ఏంటి అంటే, ఒక ట్రేడ్ మీద లాస్‌లో ఉంది. ఎక్కువ లాస్ వచ్చింది. అది వెంటనే సెల్ చేయాలని మీకు తెలుసు. కానీ మీరు దాన్ని సెల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే సెల్ చేస్తే అనవసరంగా ఎక్కువ లాస్ వస్తది. ఆ లాస్ మనం తట్టుకోలేము. స్టాక్ ఎక్కడికెళ్తదిలే కంపల్సరీగా రికవర్ అయిపోద్ది. తర్వాత మనకి ప్రాఫిట్ వచ్చేస్తది. లేదా అట్‌లీస్ట్ బ్రేక్ ఈవెన్‌లో అయినా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు అనుకుంటాం. కానీ మీ కళ్ళ ముందే అది కిందకి వెళ్తూ ఉంటదనమాట. సో ఏదైతే ఫస్ట్‌లో ఉన్న చిన్న లాసు అది చాలా పెద్ద లాస్ కింద కన్వర్ట్ అయిపోద్ది. అక్కడ మనం ఎగ్జిట్ అవుతాం అనమాట. అప్పుడేమనుకుంటాం ఎగ్జిట్ అయిన తర్వాత అనవసరంగా నేను ఈ ట్రేడ్ ఏంటంటే క్యారీ చేశాను. దీనివల్ల లాస్ ఎప్పుడైతే ముందే నాకు కనబడిందో స్టార్టింగ్‌లోనే మనం కట్ చేసేసుంటే బావుండు అనిపిస్తదనమాట. కానీ చెయ్యం. చేయకుండా దాన్ని ఎప్పుడో మళ్ళీ లో అయిన తర్వాత చాలా కిందకెళ్ళిపోయిన తర్వాత దాని నుంచి పొజిషన్ నుంచి ఎగ్జిట్ అవుతాం. అంటే గ్రేవ్ లాస్‌లో ఎగ్జిట్ అవుతాం అనమాట. ఈ 2 కేసెస్‌ని కంబైన్ చేస్తే మనకేం అర్థమైందంటే రిగ్రెట్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేసే టైంలో మనం ఏం చేస్తున్నామంటే డబుల్ రిగ్రెట్ మనకు మనమే క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. సో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి అంటే టైంకి డెసిషన్ తీసుకోకపోవడం అనేది చాలా పెద్ద తప్పు స్టాక్ మార్కెట్లో. సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే మన మైండ్ ఎప్పుడు రిస్క్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు. రిస్క్ ఎప్పుడైతే మీరు తీసుకుందామని టెర్మినల్ మీద కూర్చుంటారో వెంటనే మనకు చెప్తుంది రిస్క్ తీసుకోకు, రిస్క్ తీసుకుంటే చాలా బాధపడతామని మనలో మనకి లోపల అంతా రివైండ్ అవుతూ ఉంటుంది అనమాట. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో మనకి ఫస్ట్ తెలిసేది రిస్క్ ఒకటే. ఓకే, టార్గెట్ ఎంత వస్తుందో పక్కన పెట్టండి. రిస్క్ ఏదైతే ఉందో అదే మనకు ఫస్ట్ తెలుస్తుంది. మీరు 1000 రూపీస్ లూజ్ అవ్వాలనుకుంటున్నారా, 50,000 అవ్వాలా, 1,00,000 మీ స్టాప్ లాస్ ఏదైతే ఉందో, మీ లాస్ ఏదైతే ఉందో అది కంపల్సరీ మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఒక ట్రేడ్లో. కానీ టార్గెట్ తెలియదు కదా. సో కానీ దీన్ని మన మైండ్ సెట్లో కంపల్సరీగా ప్రింట్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే రిస్క్ తీసుకుందే మనకి రివార్డ్ అనేది స్టాక్ మార్కెట్లో రాదు. రిస్క్ ఏదైతే ఉందో స్టాప్ లాస్ ప్లస్ రివార్డ్ ఏదైతే ఉందో టార్గెట్, రెండు ఈ గేమ్లో కామన్ అనమాట. సో వీటిని ఎలా అవాయిడ్ చేయాలంటే మనకంటే బేసిక్ కరెక్ట్గా ఒక సిస్టమ్ ఉండాలి. ఎగ్జాక్ట్ సిస్టమ్, ట్రెండ్ ఐడెంటిఫై చేసే మా ఒక స్థాయి మనకు ఉండాలన్నమాట. ఓకే, సో స్టాప్ లాస్ కంపల్సరీగా సిస్టంలో పెట్టాలి. ఎమోషన్ లేకుండా ట్రేడ్ చేయాలి. సో ఎప్పుడైతే మీరు ట్రేడ్ వేసే ముందు స్టాప్ లాస్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారో ఒక ఫిగర్ వస్తుంది కదా, అది మీ మైండ్కి అలవాటైతే ఈ రిస్క్ అవర్షన్ ఏదైతే ఉందో దీన్ని కంపల్సరీగా మీరు దాటొచ్చు. సో ఈరోజు టాపిక్ నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు నిఫ్టీ టెక్నికల్ చార్ట్స్ మీదకి వెళ్దాం. వేవ్లో ఏదైనా చేంజ్ వచ్చిందా, అసలు ఏంటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఒకసారి అనలైజ్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు నిఫ్టీ చార్ట్లోకి వచ్చాం, డైలీ చార్ట్. ఓకే, సో ఈ ఏరియా కనబడుతుంది కదా మనకి ఇక్కడ నుంచి. సో ఏదైతే మొన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం సాటర్డే పోస్ట్ చేసింది దాంట్లో ఇది 5 వేవ్ స్ట్రక్చర్లో వస్తుందో 3 వేవ్ స్ట్రక్చర్లో వస్తుందో చూడాలనుకున్నాం. సో ఇప్పుడు దాకా తెలిసింది ఏంటంటే ఈ క్యాండిల్ బట్టి ఈరోజు ఇంకా మార్కెట్ క్లోజ్ అవ్వలేదు, చేస్తున్నాం. సో ఏదైతే ఉందో ఇంకా 5 వేవ్ స్ట్రక్చర్ లాగా అనిపిస్తుంది. అంటే కొంచెం పైకి వెళ్ళి ఇది కిందకి రావాలి ఈ ఏరియా. ఓకే, ఇది అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. ఒకవేళ రాకుండా పైకి వెళ్ళిపోతుంది లేకపోతే కన్సోలిడేషన్ అవుతుంది అంటే మనం చేసిన అనాలిసిస్ ప్రకారం ఇది ఏంటంటే 5 కాదు, ఇది 3 వేవ్ స్ట్రక్చర్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇది ఏ, ఇది బి, ఇది సి అవుతుంది. ఓకే, ఓకే, కరెక్షన్లో 2 రకాలు ఉంటాయి. ఓకే, బేసిక్ లెవెల్లో మనం చూసుకుంటే కరెక్షన్ 2 టైప్స్. ఒకటి ఏబిసి కరెక్షన్ అవ్వాలి, లేకపోతే 1 2 3 4 5 కరెక్షన్ అవ్వాలి. సో ఇదేంటో చూద్దాం. ఇంకొక ఆయన బ్యాంక్ నిఫ్టీ అడిగారు, ఒకసారి చూద్దాం. సో మొన్న బ్యాంక్ నిఫ్టీ చేయలేనట్టుంది, నేను కోసం అడగడం అది ఎలా ఉంది అనేసి. సో ఇది ఏదైతే కనబడుతుంది ఇక్కడ చూసారు ఈ ఏరియా. సో ఇది ఇది ఎగ్జాక్ట్గా మనకు కనబడుతుంది. నిఫ్టీలోనే ఇంకా కొంచెం కష్టమేమో కానీ ఇది ఏదైతే ఉందో కంపల్సరీగా ఇది ఏబిసి టైప్లోనే ఇప్పుడు దాకా కనబడుతుంది. అంటే ఈ ఏరియాలోనే కొంచెం పైకి వెళ్ళి కిందకి రావాలి. ఓకే, 3 వేవ్ స్ట్రక్చర్లో కరెక్షన్ అవుతున్నట్లు లెక్క. సో ఏదైతే ఉందో అన్నిట్లోనే మనకి ఒక డౌన్ వేవ్ ఏదైతే ఉందో అది ఒకటి రావాల్సి ఉన్నట్టుంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో అది ఏంటంటే ఇది ఒకేసారి చెప్పడం అవ్వదు. లెవెల్స్ అంటే ఇచ్చుకొని మనం కూర్చోవచ్చు కానీ
ఎప్పుడైతే ఇది టర్న్ అవుతుందో అప్పుడే మనం కరెక్ట్గా చెప్పగలం అన్నమాట. ప్రస్తుతానికి ఏదైతే ఇది ఒక బౌన్స్ లాగే కనబడుతుంది, ఇది అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ బిట్ కాయిన్. బీటీసీ చాలా మంది అడుగుతున్నారు, ఏంటి మన తెలుగు వాళ్ళు ఎంత ట్రేడింగ్ చేస్తున్నారా బీటీసీలో అని. ఓకే, సో వీక్లీలో చూపిస్తానండి. ఏదైతే మీకు చెప్పాను కదా, ఇది ఒక 2 నెలల నుంచి నేను చెప్తున్నాను ఏంటంటే, బిట్ కాయిన్లో మీరు చేయాలి అంటే ఇంట్రాడే మీ సెటప్ ఏదో మీరు చూసుకొని ఆ టైప్లో ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్. సో ఏదంటే ఏ రాదు అనమాట. సో ఏదైతే ఇది పైకి సడన్గా వెళ్ళిపోతే ఇది ఫాల్స్ మూవ్ కింద అవుతుంది. ఓకేనా, సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో చేస్తుంది కాబట్టి ఇది ఏంటంటే కన్సల్టేషన్ చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి అన్నమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో దీని ప్రకారం ఏదైతే ఈ ఛానల్లో అయితే రికమెండేషన్స్ అయితే నేను చేయను, జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ అనమాట. సో సెటప్ మీకు ఉండాలి. ఓకేనా, దాన్ని బట్టి ట్రేడ్ మీరు చేసుకోవాలి. ఓకేనా, స్టాప్ లాస్ కంపల్సరీ, ఇదైతే నేను చెప్పగలను 100%. స్టాప్ లాస్ లేకుండా మీరు బై బటన్ కానీ సెల్ బటన్ కానీ కొట్టకూడదు. ఓకేనా, సో ఇంకేంటి, ఒక సిల్వర్ చూద్దాం. సిల్వర్ వీక్లీ టైం ఫ్రేమ్ దీన్ని డైలీ టైం ఫ్రేమ్లోకి తీసుకెళ్తున్నాను. ఓకే, ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇది ఏదైతే ఉంది ఇది ఒక బౌన్సే యాక్చువల్లీ, కరెక్టివ్ రైజ్ అంటారు. ఇది కూడా కొంచెం వచ్చి కన్సల్టేషన్ చేయాలి నాకు. సో ఏంటంటే సిల్వర్లోని యుఫోరియా ఏదైతే ఈ ఫాల్ వచ్చిందో దీనిలోని యుఫోరియా చాలా మటుకు తగ్గిపోయింది. సో సిల్వర్ అనేది ఏంటంటే బేర్ కాదు. ఓకేనా, సిల్వర్ బుల్లే, కానీ కన్సల్టేషన్ లేకపోతే కరెక్షన్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఈ ఏరియా, ఇది కరెక్ట్గా జరగాలన్నమాట. ఇంకో 3 months ఉంది, చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, సరే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇందాక నేను చెప్పిన టాపిక్ ఏదైతే ఉందో అది మీకు ఎప్పుడైనా జరుగుంటే కామెంట్ చేయండి. ఓకేనా, షేర్ చేయండి వీడియోని, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.